అందరికీ నమస్కారం. ఇక కథలోకి వెళ్తే సూర్య, సూర్య అంటూ తను కళ్ళవాట్లు పడుతుంటే మెలకువ వచ్చింది సూర్యకి. పక్కకి చూసేసరికి తార భయంతో వణుకుతూ సూర్య పేరుని కలవరిస్తుంటే తార అంటూ తనని గుండెలకి హత్తుకున్నాడు. తను కొద్దిగా కళ్ళు తెరిచి చూసింది. నాకేవేవో గుర్తొస్తున్నాయి. కానీ ఏది స్పష్టంగా తెలియడం లేదు సూర్య. భయమేస్తుంది. భయపడకు, నేనున్నాను కదా అంటూ తల నిమురుతూ ఓదార్చేసరికి అతని గుండెల మీద నిద్రపోయింది. నీ సమస్యకి త్వరగా పరిష్కారం చూడాలి తారా. గతం నీకు తెలియాలి. భవిష్యత్తు మీద ఒక క్లారిటీ ఉండాలి. నీకంతా గుర్తొచ్చేలా చేస్తాను అని మనసులోనే అనుకుంటూ తన నుదుటి మీద ముద్దు పెట్టి తనని గట్టిగా హత్తుకొని కళ్ళు మూసుకున్నాడు. సూర్య ఫోన్ రింగ్ అవటంతో అటూ ఇటూ చూసి ఎవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాత ఫోన్ లిఫ్ట్ చేశాడు. హలో సార్, చెప్పండి. ఏం లేదు సూర్య, కొత్తగా వచ్చిన డీసీపీ ఇంట్లోకి ఎవడో దూరి వాళ్ళ తాతయ్యని కొట్టాడంట. నీకు దీని గురించి ఏమైనా ఐడియా ఉందా అని భరద్వాజ్ అడిగేసరికి సూర్య ఆలోచనలో పడ్డాడు. అంటే నడవలేని స్థితిలో ఉన్న ఆయన్ని కొట్టాల్సిన అవసరం ఏమిటా అని. పైగా ఆయన ఎక్స్ పోలీస్ ఆఫీసర్. ఏదైనా థ్రెట్ ఉందేమో తెలుసుకోవాలి కదా. నీ సర్కిల్లో ఎంక్వైరీ చెయ్యి, ఏమైనా తెలుస్తుందేమో. ఓకే సార్, నేను ట్రై చేస్తాను. ఓకే అంటూ ఫోన్ కట్ చేశాడు భరద్వాజ్. శివ అప్పుడే అతని పక్కకి వచ్చి నిలబడ్డాడు. ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు? నథింగ్ శివ. నువ్వు నా దగ్గర కూడా అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టావా? ఆ రంగారావు ఆచూకీ తెలిసిందని వెళ్ళావు. అంతలోనే ఏమైంది? వెళ్ళాను, వాణ్ణి చూడగానే కోపంతో కొట్టాను. కానీ ఆ తర్వాత సూర్య జరిగిందంతా చెప్పడంతో ఆశ్చర్యపోయాడు శివ. వదిలేశావా? వాడి కోసమే కదా కళ్ళు కాయలు కాసేలా వెతికాం. ఆచూకీ తెలియడానికే మనకి 15 ఏళ్ళు పట్టిందిరా. అలా ఎలా వదిలేశావు? తెలీలేదు. తన కన్నీళ్లు చూసేసరికి బాధేసింది. అందుకే వదిలేశాను. జాలి పడితే నీకు అసలు వాడి గురించి ఎలా తెలుస్తుంది సూర్య? వాడెవడో తెలిసింది రంగారావు ఒక్కడే కదా. తెలుసుకుందాం శివ. ప్రస్తుతానికి మనం సైలెంట్గా ఉండటం బెటర్. ఆదిత్య డీసీబీగా ఇక్కడికి ట్రాన్స్ఫర్ మీద వచ్చాడు. రాగానే అటాక్ జరగడంతో మరింత జాగ్రత్త పడతాడు కదా. మనం ఆచితూచి అడిగేయాలి. కొన్ని రోజులు వీన్ని పక్కన పెడదాం. మిగిలిపోయిన భరత్ చాప్టర్ క్లోజ్ చేయాలి. అవును, నేను ఆ విషయం చెప్పడానికే వచ్చాను. పూజకి వీసా వచ్చింది. ఆ భరత్ మనుషులు ఇంకా పూజ కోసం వెతుకుతున్నారు. తెలుసు. ముందు పూజని దేశం దాటించాలి. ఆ తర్వాత ఈ భరత్ సంగతి చూస్తాను. అక్కడికి వెళ్తావా? వెళ్తున్నాం. తారని కూడా తీసుకుని వెళ్దాం. ఏం మాట్లాడుతున్నావు సూర్య? తను బ్రతికిందని తెలిస్తే? తెలియాలి. తను బ్రతికుందని వాడికి తెలియాలి. తనని చంపడానికి ప్రయత్నించి నా చేతికి చిక్కాలి. సూర్య, ఇది చాలా రిస్కీ. ఒకసారి ఆలోచించు. అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. తనకి గతం గుర్తుకు రావాలంటే మేము కలిసి తిరిగిన ప్లేసెస్ అన్నీ తిరిగి తనకి చూపించాలి. అదే సమయంలో ఆ భరత్ని చంపాలి. ట్రస్ట్ మీ శివ. ఈసారి ఆవేశంతో కాదు, ఆలోచనతో అడిగేస్తున్నాను. ముందు పూజని పంపించడానికి ఏర్పాట్లు చెయ్యి. ఓకే అంటూ శివ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. శివ వెళ్ళిన తర్వాత తారని వెతుకుతూ వచ్చాడు సూర్య. తను ఇంట్లో ఎక్కడా కనిపించకపోయేసరికి హాల్లో టీవీ చూస్తున్న పూజ దగ్గరికి వచ్చాడు. పూజ, తార ఇక్కడ? అమ్మతో గుడికెళ్ళింది సూర్య. హో సరే అంటూ బయటికి నడిచాడు. గుడిని చూస్తూ సంతోషంగా తిరుగుతుంది తార. సులోచనమ్మ గారు తనని చూసి నవ్వుకుంటారు. ఆంటీ గారు, ఈ గుడి చాలా బాగుందండి. ముందు నన్ను ఆంటీ అని పిలవటం మానే ముద్దుగా అత్తమ్మ అని పిలవచ్చు కదా. కదా, పిలుద్దామని అనుకున్నా. కానీ శివన్న, నందిని ఇద్దరూ కూడా మిమ్మల్ని అమ్మ అని పిలుస్తున్నారు కదా. దాంతో కన్ఫ్యూజ్ అయ్యాను. వాళ్ళకంటే చిన్నప్పటి నుంచి అలవాటు. నువ్వు అత్తమ్మనే పిలువులే. ఓకే అత్తమ్మ. ఇంతకీ మనం గుడికెందుకు వచ్చాం? రాత్రుళ్ళు నువ్వు ఉలికి పడుతున్నావని సూర్య చెప్పాడు. అందుకే ఇక్కడ ఆంజనేయ స్వామి తాయెత్తు కట్టిద్దామని. పద అంటూ తన చేయి పట్టుకుని తీసుకువెళ్ళింది. దర్శనం చేసుకున్న తర్వాత తారమెడలో తాయెత్తు కట్టించింది. నీకు భయమేస్తే ఈ ఆంజనేయ స్వామిని తలుచుకో, నీ భయాన్ని పోగొడతాడు. నిజంగానా? థ్యాంక్స్ అత్తమ్మా. నేనొకసారి గుడి మొత్తం చూసొస్తాను అంటూ ముందుకు పరిగెత్తింది. జాగ్రత్త తల్లి అంటూ అక్కడే కూర్చుంది ఆవిడ. ఆలయం మీద చెక్కిన బొమ్మలు చూస్తూ ముందుకు నడుస్తున్న తనకి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోవడం కంటపడింది. కంగారుగా తన దగ్గరికి వెళ్ళేసరికి తను పూర్తిగా స్పృహ తప్పి పడిపోయింది. అయ్యో, ఇలా పడిపోయిందేంటి అనుకుంటూ పక్కనే ఉన్న ట్యాప్లో వాటర్ తీసి తన మొహాన కొట్టినా
తను లేవకపోయేసరికి కంగారుగా సులోచన గారి దగ్గరికి వచ్చి విషయం చెప్పటంతో ఆవిడ వచ్చి తనని చూశారు. ఆ తర్వాత డ్రైవర్ని పిలిపించి తనని కారులో పడుకోబెట్టి హాస్పిటల్కి తీసుకువెళ్లారు. డాక్టర్ తనని చెక్ చేసి బయటికి రావటంతో సులోచన గారు ఎలా ఉందండి అని అడిగారు. నో ప్రాబ్లం, నీరసం వల్ల కళ్ళు తిరిగాయి అంతే, అండ్ షీఈ్ ప్రెగ్నెంట్. హో, శుభవార్తే, థ్యాంక్ యూ డాక్టర్ అని తనున్న గదిలోకి వెళ్ళారు. వెనుకే తార కూడా వచ్చింది. అత్తమ్మా, ప్రెగ్నెంట్ అంటే ఏంటి? తను కడుపుతో ఉందని చెప్పారమ్మా. ఓ, అంటే బుజ్జిబాబు పుడతాడా తనకి? అవును, కొద్దిగా ఎదుగుతూ 9 నెలల తర్వాత బయటికి వస్తాడు. అటు చూడు అంటూ అటుగా వెళ్తున్న ఒక నిండు గర్భిణిని చూపించింది. అలా అన్నమాట. వాళ్ళ ఆయనకి తెలిస్తే చాలా సంతోషిస్తాడు. తనెవరో ఏంటో స్పృహొస్తే గానీ తెలీదు. అవునా అంటూ తన కడుపుని చూసుకుంటుంటే ఏమైంది, కడుపు నొప్పా అని అడిగారు ఆవిడ. అప్పుడే తనకి స్పృహ వచ్చింది. కాదత్తమ్మా అంటూ తలూపింది. సులోచన గారు తన వైపు చూస్తూ, అరే లేచావా, ఎలా ఉందమ్మా? నువ్వు గుడిలో కళ్ళు తిరిగి పడిపోతే తీసుకొచ్చాం. థ్యాంక్స్ అండి. పర్లేదులే అమ్మా, డాక్టర్ నీకో గుడ్ న్యూస్ చెప్పారు, తల్లివి కాబోతున్నావంట అని ఆవిడ చెప్పగానే సంతోషంతో తన కడుపు మీద నిమురుకుంది. మీ వాళ్ళకి ఫోన్ చేసి రమ్మన్నానమ్మా, లేదంటే నేను మీ ఇంటి దగ్గర దిగపెట్టనా? వద్దులేండి, ఇప్పటికే మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. అయ్యో, ఇబ్బందేం లేదు. పర్లేదండి, మా వారు దగ్గరలోనే ఉన్నారు, ఒకసారి ఫోన్ ఇవ్వండి అంటూ ఆవిడ ఫోన్ తీసుకొని వాళ్ళ ఆయనకి ఫోన్ చేసి హాస్పిటల్ అడ్రస్ చెప్పింది. హాయ్, నీ పేరేంటి అంటూ తన పక్కకి చేరింది తార. స్నేహ. నీ పేరేంటి? తార. సో క్యూట్, నీలానే నీ పేరు కూడా వెలిగిపోతుందే అంటూ తార బుగ్గలు చిదిమింది. తార నవ్వుతూ తనతో కబుర్లలో పడిపోయింది. కాసేపటికి ఆదిత్య అక్కడికి రావటంతో తార పక్కకి జరిగింది. ఒంటరిగా ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పానా? చెప్పిన మాట వినవు. ఆదిత్య, నాకేం కాలేదు. సమ్ మోర్ గుడ్ న్యూస్, ఐఎమ్ ప్రెగ్నెంట్ అని తను చెప్పేసరికి సంతోషంగా తనని హత్తుకున్నాడు. థ్యాంక్ యూ అంటూ తనకి ముద్దు పెట్టబోతుంటే కంగారుగా దూరం జరిపింది. ఏమైంది అని అడిగేసరికి పక్కకి చూడమని సైగ చేసింది. అప్పుడు గమనించాడు వాళ్ళని. నవ్వుతూ చాలా థ్యాంక్స్ అమ్మా అంటూ ఆవిడికి నమస్కరించాడు. పర్లేదు బాబు, అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో, తీసుకువెళ్ళండి. ఆదిత్య మరోసారి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి తనని తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇద్దరూ ఇంటికి బయలుదేరారు. లోపలికి వస్తున్న సులోచన గారిని తారని చూసి, ఇంత లేట్ అయిందేందమ్మా అని అడిగాడు సూర్య. శివ కూడా అప్పుడే వచ్చాడు. నందిని ఇంట్లోనే ఉంది. పూజ అందరికీ టీ చేసి తీసుకొచ్చింది. సులోచన గారు జరిగింది చెప్తుంటే తార మాత్రం నడుం మీద చేతులు పెట్టుకుని అటూ ఇటూ నడుస్తుంది. ఏమైంది దీనికి అంటూనే పూజ ఇచ్చిన టీ తాగుతున్నాడు. చిటి, ఎందుకు అలా తిరుగుతున్నావు, పోయి కూర్చో అని పూజ చెప్పేసరికి మూతి తిప్పుతూ సూర్య ఎదురుగా వచ్చి నిలబడింది. ఏంటి, ఏమైనా కావాలా అని అడుగుతూనే టీ తాగుతున్నాడు. నాకు కూడా బేబీ కావాలి అని అడిగిన తారా మాటలకి టీ గొంతులోనే అడ్డుపడి పొలమారటంతో బయటికి ఊసేశాడు. అందరూ తన వైపు వింతగా చూస్తుంటే సూర్య అయోమయంగా చూస్తూనే అందర్నీ చూసి చిన్న స్మైల్ ఇచ్చి, నువ్వు ఇట్రా అంటూ తారా చేయి పట్టుకొని గదిలోకి లాక్కెళ్ళాడు. అందరూ నవ్వుకుంటారు. డోర్ వేసి గుర్రుగా తన వైపు చూస్తూ, ఇలా తయారయ్యావేంటే, బ్రెయిన్ పూర్తిగా డ్యామేజ్ అయిందా ఏంటి, ఎక్కడ ఏం మాట్లాడాలో తెలీదా? ఓ, అంటే ఈ విషయం అందరి ముందు అడగకూడదా? మా తల్లి, ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు. అయినా సడన్గా ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది నీకు? మరేమో, అత్తమ్మ నేను గుడికి వెళ్ళాం కదా, అక్కడ ఒక అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయింది. అత్తమ్మ నేను తనని హాస్పిటల్కి తీసుకువెళ్తే తనకి ప్రెగ్నెన్సీ అని చెప్పారు. వాళ్ళ ఆయన ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడో తెలుసా? నువ్వు కూడా అలా హ్యాపీగా ఉండాలి కదా అని తను అమాయకంగా చెప్పేసరికి నవ్వుతూ తనని దగ్గరికి తీసుకున్నాడు. నువ్వే చిన్నపిల్లవి, ఇంకో చిన్నపిల్లని ఎలా చూసుకోగలను చెప్పు? అలాగా, మరి చిన్నపిల్లతో నువ్వు వేసే వేషాలేంటి? ముద్దు పెడతావు, హగ్ చేసుకుంటావు, బెడ్ మీద. ఏయ్ ఆపై, నీతో పెద్ద చావొచ్చి పడింది. ఆ విషయాలన్నీ చెప్పకూడదే, ఇక్కడెవరూ లేరు కదా. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. అవన్నీ చేస్తున్నప్పుడు గుర్తు రాలేదా నేను చిన్నపిల్లను అని? ష్, అబ్బా, ఇప్పుడు నీకేం కావాలి?
నాకు బేబీ కావాలి. నీలాగే ముద్దుగా ఉండాలి. వద్దు అంటే ఊరుకోను. అది కాదు తారా, పూర్తిగా వద్దు అని చెప్పట్లేదు. ఇప్పుడే వద్దు అంటున్నా. నాకు కొన్ని బాధ్యతలు మిగిలిపోయాయి. అవన్నీ పూర్తయిన తర్వాత పిల్లల గురించి ఆలోచిద్దాం. బాధ్యతలా? ఏంటవి? చాలా ఉన్నాయి. అవి నీకు చెప్పినా అర్థం కావు. హ్మ్, ఎప్పుడూ ఇంతే. నాకేం అర్థం కాదు అంటావు. చెప్తేనే కదా అర్థమయ్యేది. చెప్పలేనివి తారా. సరేలే, నీ బాధ్యతల సంగతేమో గాని ముందు శివ అన్నకి నందినికి పెళ్లి జరిపించే ఆలోచన ఉందా లేదా? ఆ విషయం చెప్పు ముందు. సూర్య ఆలోచిస్తూ తన వైపు చూశాడు. ఇద్దరూ సెటిల్ అయ్యారు కదా, పెళ్లి చేయాలి కదా. ఎంతకాలమని వాళ్ళని అలా ప్రేమికులుగానే వదిలేస్తావు? వాళ్ళే పెళ్లి చేసుకోవచ్చు. కానీ నీ చేతుల మీదుగా వాళ్ళ పెళ్లి జరగాలని ఆశపడుతున్నారు. అందుకే వెయిట్ చేస్తున్నారు. సూర్య, నందినితో నీ ప్రాబ్లం ఏంటో నాకు తెలీదు, కానీ తను కూడా నీ బాధ్యతే అన్న విషయం గుర్తుపెట్టుకో. సూర్య తననే చూస్తూ హత్తుకున్నాడు. నిజంగా మర్చిపోయాను తారా. వాళ్ళ పెళ్లి చేయాలని అన్న ఆలోచనని మర్చిపోయాను. థ్యాంక్స్ గుర్తు చేసినందుకు అంటూ తన చెంప మీద ముద్దు పెట్టి బయటకు వెళ్ళిపోయాడు. తార నవ్వుకుంటూ అతని వెనుకే వచ్చింది. అమ్మా, పంతులు గారిని పిలిపించు అని సూర్య చెప్పేసరికి అందరూ అతని వైపు చూశారు. పంతులు గారెందుకురా? మన శివ నందినిల పెళ్లికి ముహూర్తాలు పెట్టిద్దాం అని సూర్య చెప్పేసరికి అందరూ సంతోషంగా చూశారు. నిజమేరా, వాళ్ళ పెళ్లి చేయాలి అన్న ఆలోచనే మర్చిపోయాం. ధరణి ఉంటే ఈ పాటికి వాళ్ళ పెళ్లి జరిపించుండేది. నేనున్నానుగా అమ్మా. చాలా రోజులుగా సంతోషాన్ని కోల్పోయిన ఇంటికి ఈ పెళ్లితో ఆ సంతోషాన్ని తిరిగి తీసుకురావాలి. ఫోన్ చేసి పంతులు గారిని రమ్మని చెప్పమ్మా. అలాగే అంటూ ఫోన్ తీసుకుని పంతులు గారితో మాట్లాడారు సులోచన గారు. సాయంత్రం వస్తానన్నారా? అవును, సడన్గా వాళ్ళ పెళ్లి ఆలోచన ఎందుకొచ్చింది? నాకు రాలేదమ్మా, ఉందిగా నా తింగరబుచ్చి, తనే గుర్తు చేసింది అని సూర్య చెప్పేసరికి అందరూ తన వైపు చూశారు. తను సిగ్గుపడుతూ సూర్య వెనక్కి చేరింది. సిగ్గుపడాల్సిన విషయాలు అందరి ముందు మాట్లాడేసి ఇప్పుడెందుకు సిగ్గుపడుతున్నావు అని సులోచన గారు ఆట పట్టించడంతో మూతి ముడుచుకుంది తను. అందరూ నవ్వుతుంటే పూజ నవ్వుతూ తననే చూస్తూ ఉంది. తనలో చిన్నతనం ఇంకా పోలేదు. ఆటపాటలతో గడపాల్సిన సమయంలో బందికానాలో బ్రతికింది. ఇప్పుడు వీళ్ళందరి మధ్యలో తను సంతోషంగా ఉంటుందన్న నమ్మకం ఉన్నా వాళ్ళ బాబాయిని తలుచుకుంటే భయం వేస్తుంది తనకి. సాయంత్రం పంతులు గారు రావడంతో ఆయన్ని కూర్చోబెట్టి విషయం చెప్పారు. దాంతో ఆయన పంచాంగం చూస్తుండటంతో అందరూ ఆయన్ని చూస్తూ కూర్చున్నారు. అమ్మా, వారం రోజుల్లో మంచి ముహూర్తం ఉంది. ఆ తర్వాత మళ్ళీ మూడం వచ్చేస్తుందమ్మా. మీకు పర్లేదనుకుంటే వారం రోజుల్లో పెట్టుకోండి, లేదంటే మూడమయ్యాక చూద్దాం. పర్లేదు పంతులు గారు, వారం రోజుల్లోనే చూడండి. కానీ అన్నీ సాంప్రదాయబద్ధంగా పద్ధతిగా జరగాలి. అలాగే అమ్మా, అన్నీ నేనే దగ్గరుండి చూసుకుంటాను. ఎక్కడ ఎలాంటి పొరపాటు జరగదు. రేపు మంచి రోజు. రేపు ఎంగేజ్మెంట్ జరిపించేసి వారం రోజుల్లో పెళ్లి జరిపిద్దాం. లగ్నపత్రిక రాసేయమంటారా? అలాగే కానివ్వండి. అందరూ సంతోషంగా చూస్తుంటే శివ మాత్రం పూజ వైపు చూశాడు. సూర్య, పూజ ఫ్లైట్ టికెట్ కన్ఫర్మ్ అయింది. ఎల్లుండి నైట్కే ఫ్లైట్. ఈ టైం మా పెళ్ళంటే తనిక్కడ ఉండటం కంటే వెళ్ళడమే మంచిది శివ. రేపు ఎంగేజ్మెంట్కి ఉంటుంది కదా, ఏమంటావు పూజ అంటూ సూర్య తన వైపు చూస్తూ అడిగాడు. సూర్య చెప్పింది నిజమే. పెళ్లి కోసం ఆగిపోతే ఇంతవరకు మీరు పడిన కష్టం వృధా అయిపోతుంది. నో ప్రాబ్లం శివ, నేను వెళ్ళిపోతాను అని తను చెప్పేసరికి అందరూ అది సరైన నిర్ణయమని మౌనంగా ఉండిపోయారు. పంతులు గారు లగ్నపత్రిక రాసి సులోచన గారి చేతిలో పెట్టారు. రేపు నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేసుకోండమ్మా. కావలసిన సామాన్లు లిస్ట్ ఇందులో రాశాను అంటూ మరో పేపర్ ఆవిడ చేతిలో పెట్టాడు. అలాగే పంతులు గారు, ఏమేం కావాలో రాసిచ్చారు కదా, సూర్య చూసుకుంటాడు అంటూ ఆ పేపర్ సూర్య చేతికిచ్చింది. పంతులు గారు నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు. తారా, ఇటు రామ్మా అని సులోచన గారు పిలిచేసరికి ఆవిడ దగ్గరికి వచ్చింది తార. ఏంటత్తమ్మా? ఈ లగ్న పత్రికకి పసుపు రాసి పూజ గదిలో దేవుడి ముందు పెట్టు. అలాగే అత్తమ్మా అని ఆ లగ్న పత్రిక తీసుకుని వెళ్ళింది. అరే శివ, నువ్వు పెళ్లి కొడుకు అయిపోతున్నావురా అంటూ విఠల్ ఆట పట్టిస్తుంటే శివ నవ్వుతూ నందినిని చూశాడు. తను సంతోషంగానే ఉంది, కానీ ఏదో తెలియని బాధ తన మొహంలో కనిపిస్తుంటే ఏమైందని సైగ చేశాడు. తను నవ్వుతూ ఏం లేదని తలూపేసరికి ఇంకేం అడగలేదు. నిశ్చితార్థం ఏర్పాట్ల కోసం విఠల్ని తీసుకుని వెళ్ళాడు
సూర్య. సులోచన గారు మిగిలిన వాళ్ళని తీసుకుని షాపింగ్ మాల్కి వెళ్ళారు. పూజ ఇంట్లో ఏర్పాట్లు చూస్తానని చెప్పటంతో తనని ఇంట్లోనే వదిలేసి వచ్చారు. నందినికి నిశ్చితార్థం చీర, జ్యువెలరీ తీసుకున్న తర్వాత మిగిలిన వాళ్ళకి బట్టలు తీసుకోవడానికి వెళ్ళారు. గేమ్స్ జోన్లో పిల్లలు కనిపించేసరికి తార సంతోషంగా అటువైపు పరిగెత్తింది. అమ్మా తారా, ఏంటి పిల్ల? శివ, తనని తీసుకురారా. పోనీలేమ్మా, ఆడుకోనివ్వు. మీరెళ్ళి మిగతావి చూడండి, నేను తనని తీసుకుని వస్తాలే అని చెప్పి వాళ్ళని పంపించి అక్కడే నిలబడి తారను చూసి నవ్వుకుంటూ లోపలికి రాబోతుండగా అతని ఫోన్ రింగ్ అయింది. దాంతో ఫోన్ లిఫ్ట్ చేసి అక్కడే నిలబడి మాట్లాడుతున్నాడు. పిల్లల్ని చూసి నవ్వుకుంటూ ముందుకు నడుస్తున్న తనకి ఎవరో డాష్ ఇవ్వటంతో కింద పడిపోయింది. అమ్మా అనుకుంటూ కోపంగా చూసిన తనకి సారీ అంటూ తనని చూస్తూ నిలబడి కనిపించాడు ఒక అబ్బాయి. కోపంగా పైకి లేచి కళ్ళు కనిపించట్లేదా అని అడిగింది. ఇంత అందం కళ్ళ ముందుంటే కళ్ళేం కనిపిస్తాయి చెప్పండి అని అతను అనేసరికి అతని వైపు ఎగాదిగా చూస్తూ పక్కకి వెళ్ళిపోయింది. సో బ్యూటిఫుల్, ఇంత అందంగా ఉందేంట్రా బాబు అనుకుంటూ తన వెంటే నడిచాడు. హాయ్, ఐఎమ్ సిద్ధార్థ్ అంటూ చేయి చాచాడు. అయితే ఏంటి అంటే మీ పేరు చెప్తారేమో అని. తెలియని వాళ్ళకి నేను పేరు చెప్పను, పోయి పని చూసుకోండి అంటూ బయటకు నడిచింది. అప్పుడే శివ తనకి ఎదురొచ్చాడు. ఎంతసేపమ్మా, అక్కడ అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు పదా అంటూ తన చేయి పట్టుకుని తీసుకువెళ్ళిపోయాడు శివ. దాంతో అతను నిట్టూరుస్తూ తననే చూస్తూ నిలబడ్డాడు. అతని భుజం మీద చేయి పడేసరికి పక్కకి తిరిగి చూశాడు. ఇక్కడేం చేస్తున్నావు సిద్ధు? నా దేవత కోసం చూస్తున్నా స్నేహ. అబ్బా, ఎంత అందంగా ఉంది. ఎవరు? ఇప్పుడే అటెళ్ళింది, పద చూపిస్తాను. బాబు, అక్కడ ఆదిత్య మన కోసం వెయిట్ చేస్తున్నాడు. నీ వేషాలనే తర్వాత వేద్దు గాని పదా ముందు. పెళ్లి చేసుకో అని టార్చర్ చేస్తున్నావుగా. నాకు నచ్చిన అమ్మాయిని చూపిస్తానంటే తొందర పెడతావే. అబ్బా, నాకు గిఫ్ట్ కొనివ్వమని నీకు చెప్పాను చూడు. ముందు మా ఆయనకి బుద్ధి లేదు. కోప్పడకు స్నేహ, నా పెళ్ళికి నీకు వడ్డానం చేయిస్తాలే. చూసి మాటివ్వు బ్రదర్, లోపల నీ మేనల్లుడు కూడా ఉన్నాడు, వాడికి కలిపి చేయించాలి. ఓ అవును కదా, పర్లేదు, నా ఆస్తులన్నీ అమ్మైనా సరే చేయించేస్తాను. స్నేహ నవ్వుతూ వద్దులే గాని పద, ఆ అమ్మాయిని చూపించు ముందు అని తను అడిగేసరికి నవ్వుతూ ముందుకు నడిచాడు. నువ్వు రా స్నేహ అంటూ తను చేయి పట్టుకొని తారని వెతుకుతూ బయలుదేరాడు సిద్ధు. ఒక షాప్లో తను కనిపించేసరికి నవ్వుతూ స్నేహకి తనని చూపించాడు. స్నేహ తనని చూసి షాక్ అయ్యి ఈ అమ్మాయా అంటూ సిద్ధు వైపు చూసేసరికి తను నీకు తెలుసా అని అడిగాడు. తెలియకపోవడం ఏంటి సిద్ధు, ఉదయం నేను గుడిలో కళ్ళు తిరిగి పడిపోతే నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసింది తనే. నిజంగానా? వాట్ ఏ కోఇన్సిడెంట్. స్నేహ ప్లీజ్, తను నాకు పరిచయం చేయవా? రేయ్, నాకు పరిచయం అయ్యిందే ఉదయాన్నే. ఎప్పుడైతే ఏంటి, నీకు ఆల్రెడీ పరిచయం ఉంది కదా, ఇప్పుడు నన్ను పరిచయం చేయి. ఆ తర్వాత నా తిప్పలేవో నేను పడి ఫ్రెండ్షిప్ చేసుకొని నెమ్మదిగా పెళ్ళికి ఒప్పిస్తాను. సరేలే ఉండు, ముందు నేను వెళ్ళి మాట్లాడి వస్తాను అంటూ స్నేహ వాళ్ళ దగ్గరికి వచ్చింది. హాయ్ తారా అంటూ స్నేహ పలకరించేసరికి తార నవ్వుతూ తన వైపు తిరిగింది. హాయ్, మీరేంటి ఇక్కడ, షాపింగ్కి వచ్చారా? అవును, నా హస్బెండ్ నాకు గిఫ్ట్ కొనడానికని తీసుకొచ్చారు. ఈలోపు ఏదో పని మీద వెళ్ళాల్సి వచ్చింది, సో నా బ్రదర్తో వచ్చాను. మంచిదైంది, కాస్త మాకు ఈ చీరల సెలెక్షన్లో హెల్ప్ చేయండి. తప్పకుండా. ఇంతకీ అకేషన్ ఏంటి? రేపు మా నందిని మా శివన్నల నిశ్చితార్థం ఉంది అంటూ పక్కనే ఉన్న నందినిని చూపించింది. అవునా, సరే నేను సెలెక్ట్ చేస్తాను అంటూ నందిని ఒంటి తీరుకు నప్పేలా కొన్ని చీరలు సెలెక్ట్ చేసింది. మీరు భలే ఉన్నారండి, గంట నుంచి చూస్తున్నా, మాకే చీర సెట్ కాలేదు, అలాంటిది మీరు అరగంటలో చీరలన్నీ సెలెక్ట్ చేసి పెట్టారు. నేను ఒక ఫ్యాషన్ డిజైనర్ని, నాకు శారీస్ అంటే చాలా ఇష్టం, అండ్ ఎవరి ఒంటి తీరుకు ఏ చీర నప్పుతుందో నేను కొద్దిగా గెస్ చేయగలను. ఓ అవునా, షాపింగ్కి వచ్చి మంచి పని చేశారు, లేదంటే మా పని అయిపోయేది. చాలా థ్యాంక్స్ అండి. పర్లేదులే తారా. స్నేహ తార మాట్లాడుకుంటూ ఉంటే సిద్ధు అయోమయంగా చూస్తూ నిలబడ్డాడు. నన్ను పరిచయం చేయమని పంపిస్తే ఇదేంటి వాళ్ళతో కబుర్లు చెప్తూ కూర్చుంది అనుకుంటూ స్నేహ అంటూ అతని దగ్గరికి వచ్చాడు. వీడి సంగతే మర్చిపోయాను అని అనుకుంటూ సిద్ధు దగ్గరికి వచ్చేసరికి తారా, వీడు నా బ్రదర్ సిద్ధార్థ అంటూ తారకి పరిచయం చేసింది. అతని వైపు చూసి ఇందాక నాకు డాష్ ఇచ్చింది మీరే కదా? సారీ అండి, మీరు స్నేహ గారి బ్రదర్ అని తెలియక పేరు అడిగితే చెప్పలేదు, ఏమనుకోకండి. నా పేరు తార అని తనని తాను పరిచయం చేసుకుంది తార.
సిద్ధు పొంగిపోతూ షేక్ హ్యాండ్ కోసం తన వైపు చేయి చాచాడు. తార సంకోచిస్తూనే అతనికి షేక్ హ్యాండ్ ఇవ్వబోతుండగా తారా అంటూ దగ్గరికి వచ్చాడు సూర్య. అతన్ని చూడగానే స్నేహ షాక్ అయింది. ఇక్కడున్నావా అంటూ తారా దగ్గరికి వచ్చి నిలబడి ఎదురుగా ఉన్న స్నేహం చూసి సూర్య కూడా షాక్ అయ్యాడు. కానీ తను అతన్ని చూడలేదు కదా అన్న ధైర్యంతో వెంటనే సముదాయించుకొని అమ్మ పిలుస్తుంది రా అంటూ తార చేయి పట్టుకుని తీసుకువెళ్ళాడు. స్నేహ అలానే చూస్తూ ఉండిపోయింది. అబ్బా, మధ్యలో వీడెవడే, మంచి ఛాన్స్ మిస్ అయింది అనుకుంటూ స్నేహ వైపు చూశాడు. తను ఏదో ఆలోచనలో కనిపించేసరికి స్నేహ ఏమైంది అంటూ భుజం మీద చేయి వేసేసరికి ఏం లేదు అంటూ ముందుకు నడిచింది. సిద్ధు కూడా తననే అనుసరించాడు. సూర్యని వెంబడిస్తూ వచ్చిన స్నేహకి సులోచన గారితో మాట్లాడుతూ కనిపించాడు సూర్య. స్నేహ అతన్నే చూస్తూ దగ్గరికి వచ్చింది. సులోచన గారు తనని చూసి నవ్వుతూ పలకరించారు. అమ్మ స్నేహ, వచ్చావా? నీకోసమే వద్దామనుకుంటున్నాం. ఈలోపు నువ్వే వచ్చావు. రేపు మా ఇంట్లో నిశ్చితార్థం ఫంక్షన్ ఉంది. నువ్వు తప్పకుండా రావాలి. ఇక్కడ చెప్తున్నాను, ఏమనుకోకు. మీ అడ్రస్ తెలుసుకొని మీ ఇంటికి వచ్చి చెప్పేంత సమయం లేదు. అయ్యో పర్లేదు ఆంటీ గారు, తప్పకుండా వస్తాను. సులోచన గారు తనతో మాట్లాడుతున్నా తను మాత్రం సూర్యని అబ్జర్వ్ చేస్తూనే ఉంది. ఆ విషయం సూర్యకి కూడా అర్థమైంది. స్నేహ వాళ్ళకి ఎలా తెలుసు అని మాత్రం అర్థం కాలేదు అతనికి. అంతలోనే సులోచన గారు, సూర్య, ఉదయం చెప్పానుగా ఒక అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోతే హాస్పిటల్కి తీసుకువెళ్ళామని, తనే అంటూ సూర్యకి తనని పరిచయం చేసింది. అమ్మ స్నేహ, వీడు నా కొడుకు సూర్య అంటూ సూర్యని స్నేహకి పరిచయం చేసేసరికి మాకు పరిచయాలు అవసరం లేదులేండి, ఆల్రెడీ కలిసామంటూ తను చెప్పిన మాటలకి అవాక్కై తన వైపు చూశాడు. కదా సూర్య గారు? అంటే నాకు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉంది, మీకు కూడా అలా అనిపిస్తుందా అని తను సూటిగా అడిగేసరికి సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోయాడు సూర్య. చెప్పండి, నన్ను ఎక్కడైనా చూసినట్టు మీకు అనిపిస్తుందా? లేదు, నేను మిమ్మల్ని ఎక్కడా చూడలేదు. రియలీ? నిజంగా నన్ను ఎక్కడా చూడలేదా? కానీ నాకెందుకు అనిపిస్తుంది? మీరు నాకు బాగా పరిచయం ఉన్న వ్యక్తిలా ఎందుకు అనిపిస్తుంది? అది నాకెలా తెలుస్తుంది? మీరే తెలుసుకోవాలి. అమ్మా, టైం అవుతుంది, వెళ్దాం పదండి అంటూ కార్ వైపు నడిచాడు సూర్య. సులోచన గారు నవ్వుతూ స్నేహ వైపు తిరిగారు. ఇంకా చాలా ఏర్పాట్లు చేసుకోవాలమ్మా, అందుకే వాడు కంగారు పడుతున్నాడు. రేపు నిశ్చితార్థానికి వస్తావు కదా, నైట్ అంతా బాగా ఆలోచించి వాడిని ఎక్కడ చూసావో గుర్తు తెచ్చుకో, సరేనా అంటూ సులోచన గారు కూడా వెళ్ళిపోయేసరికి స్నేహ వాళ్ళని చూస్తూ నిలబడిపోయింది. సిద్ధు తన పక్కకి వచ్చి నిలబడ్డాడు. ఏం మాట్లాడావు ఇంతసేపు? రేపు వాళ్ళ ఇంట్లో నిశ్చితార్థానికి నన్ను కూడా రమ్మని ఇన్వైట్ చేశారు. అవునా? అమ్మయ్య, అయితే నాకు దారి దొరికినట్టే. నీతో పాటు నేను కూడా ఫంక్షన్కి వస్తాను స్నేహ. బ్రదరు, వాళ్ళు పిలిచింది నన్ను మాత్రమే, తోకలా నిన్ను కూడా తీసుకువెళ్ళాననుకో, పిలవగానే ఇంట్లో అందరినీ తోలుకొచ్చేసింది అనుకోరు? ఏమీ అనుకోరు, అదంతా నేను చూసుకుంటాను కదా. ప్లీజ్ బంగారం, తీసుకువెళ్ళవే. ఇలా తయారయ్యావేంట్రా? సర్లే, ఆదిత్య ఒప్పుకోవాలి కదా, తర్వాత చూద్దాం అని చెప్పి సిద్ధం తీసుకొని బయలుదేరింది. తార కొన్ని చీరలు తీసి భుజం మీద వేసుకుని అద్దం ముందు నిలబడి చూసుకుంటుంది. సూర్య బెడ్ మీద కూర్చుని ఆలోచనలో పడిపోయాడు. స్నేహ మాట తీరు చూస్తే ఆ రోజు అతని చూసింది అన్న విషయం అర్థమవుతుంది. కానీ అతని గురించి ఆదిత్యకి ఎందుకు చెప్పలేదో అర్థం కావడం లేదు. తాను మూగ కవలికలు చెప్పినా స్కెచ్ గీయించి దాని ద్వారా పట్టుకోగల సమర్థుడు ఆదిత్య. అలాంటిది అతను ఇప్పటి వరకు యాక్షన్ తీసుకోలేదు అంటే స్నేహ అతనికి నిజం చెప్పలేదని అర్థమైంది. రేపు ఈ చీర కట్టుకున్నా సూర్య అంటూ సూర్య వైపు తిరిగింది తార. కానీ అతను ఏదో ఆలోచనలో ఉండటంతో దగ్గరికి వచ్చి నిలబడింది. సూర్య తేరుకుని తన వైపు చూశాడు. ఏంటి తెగ ఆలోచిస్తున్నావు? మళ్ళీ ఏమైనా సెటిల్మెంట్స్ వచ్చి పడ్డాయా ఏంటి? ఎన్ని ఉన్నా సరే శివన్న నందినీళ్ళ పెళ్ళయ్యే వరకు నువ్వు బయటకు వెళ్ళటానికి వీల్లేదు, అర్థమైందా? సూర్య నవ్వుతూ పైకి లేచి తన నడుం పట్టుకొని దగ్గరికి తీసుకున్నాడు. ఏంటే నాకే ఆర్డర్లు వేస్తున్నావు? నేను బయటికి వెళ్ళటానికి నీ పర్మిషన్ కావాలా? కావాలా అంటావేంటి? ఖచ్చితంగా కావాలి. నువ్వు చెప్పా పెట్టకుండా బయటికి పోతే ఊరుకుంటాను అనుకుంటున్నావా? ఊరుకోక ఏం చేస్తావేంటి? వెళ్ళి చూడు, ఏం చేస్తానో తెలుస్తుంది. చెప్పిన మాట వినలేదనుకో, నువ్వు నిద్రపోయేప్పుడు నీ 2 కాళ్ళ మీద బండరాయి పడేస్తాను. కాలు విరిగి మూలన పడతావు. ఆ తర్వాత నువ్వు బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. నేను టెన్షన్ పడాల్సిన అవసరం అంతకంటే ఉండదు. నువ్వేంటే ఇంత వాయిలెంట్గా తయారయ్యావు? బ్లడ్ చూస్తేనే కళ్ళు తిరిగి పడిపోయేదానివి. అలాంటిది
నన్ను బెదిరించే లెవెల్కి వచ్చావా? అదంతా నాకు తెలియదు. పెళ్ళి జరిగే వరకు నువ్వు వీటన్నిటికీ దూరంగా ఉండు అంతే. లేదంటే ఈ పెళ్ళిని సంతోషంగా జరిపించలేము. ప్లీజ్ సూర్య, నా కోసం. సరే, పెళ్ళి జరిగే వరకు ఎక్కడికి వెళ్ళను, ఏ సెటిల్మెంట్లు పెట్టుకోను. ఇప్పుడు హ్యాపీనా? ఫుల్ హ్యాపీ. థ్యాంక్ యూ అబ్బాయి అంటూ బయటికి వెళ్ళిపోయింది. సూర్య ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు. ఇంతకుముందు తను అబ్బాయి అని పిలిచిన సంఘటనలు గుర్తు చేసుకుంటూ నవ్వుకుంటాడు. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.